అదొక ప్రాచీనమైన వాయిద్యం. అంతేకాదు అరుదైనది కూడా. ముఖ్యంగా ఇది ఉత్తర భారతదేశంలో ఎంతో ఆదరణ పొంది ఉంది. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఒక ప్రత్యేక స్థానాన్ని అలంకరించిన ఆ అరుదైన వాయిద్య ప్రదర్శనతో ఆదిలాబాద్లోని సంగీత ప్రియులు పులకించిపోయారు. ప్రదర్శన ఆద్యాంతం ఆసక్తిగా తిలకించడమే కాకుండా అందులో లీనమైపోయారు. చలిని సైతం లెక్క చేయకుండా ఆరుబయట కొనసాగిన ఈ సంగీత కచేరీని ఆస్వాదించారు. ఆదిలాబాద్ వాసులను అలరించిన ఆ అరుదైన వాయిద్యం ఏమిటి? ఆ వాయిద్యాన్ని పలికించిన ఆ ప్రసిద్ధ కళాకారుడు ఎవరు తెలియాలంటే ఇది చూడండి. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఒక ప్రత్యేక స్థానాన్ని అలంకరించిన అరుదైన వాయిద్యం రుద్రవీణ. ఈ వాయిద్యాన్ని పలికించే కళాకారులు కూడా అతి కొద్ది మందే ఉన్నారు. అందులో ఉస్తాద్ బహాఉద్దీన్ డాగర్ ఒకరు. రుద్రవీణ సాధనలో పారంగతుడైన ఉస్తాద్ బహాఉద్దీన్ డాగర్ వారి కుటుంబంలో 20వ తరానికి చెందినవారు. తండ్రి, తాత, ముత్తాతల నుండి వంశ పరంపరగా రుద్రవీణ వాయిస్తున్న కుటుంబం వీరిది. ధ్రుపద్ పద్ధతిలో రుద్రవీణను వాయించడంలో వీరిది ప్రత్యేక శైలి. పలు అంతర్జాతీయ, జాతీయ వేదికలపై రుద్రవీణతో ప్రదర్శనలిచ్చిన ఉస్తాద్ బహాఉద్దీన్ డాగర్ పక్క వాయిద్యాలైన పకావజ్, తంబూరా కళాకారులతో కలిసి ఆదిలాబాద్లోని కళాశ్రమంలో రుద్రవీణ ప్రదర్శన ఇచ్చారు. వారు వినిపించిన ఆలాప్, జోడ్, జాలా ప్రేక్షకులను మైమరిపింపజేశాయి. ఈ ప్రదర్శన అనంతరం ఉస్తాద్ బహాఉద్దీన్ డాగర్ లోకల్ 18తో మాట్లాడుతూ రుద్రవీణ ప్రత్యేకతలను వివరించారు. ఈ వాయిద్యాన్ని వాయించేవారు 8-10 మంది కంటే ఎక్కువ లేరని అన్నారు. ఈ మధ్య కాలంలో కొంతమంది యువకులు ఈ రుద్రవీణను నేర్చుకోవడంలో ఆసక్తిని చూపుతున్నారని అన్నారు. యువత ముందుకు వచ్చి ఈ వాయిద్యాన్ని నేర్చుకుంటే భవిష్యత్తులో రుద్రవీణ కళాకారుల సంఖ్య రెట్టింపవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఉస్తాద్ బహాఉద్దీన్ డాగర్ 2012లో సంగీత నాటక అకాడమీ అవార్డును కూడా అందుకున్నారు. महादेव जी ने बनाया हुआ वाद्य है। इसमें जो दांड है ऐसा मानते कि ये पार्वती जी का हाथ है और इसके जो पर्दे हैं ये उनकी चूड़ियां हैं। उन्होंने अपने 7 लंबे केश लेकर 7 तार लगाए, उनको जगह में रखने के लिए ये खूंटियां लगाई यहाँ पर, तो सप्तऋषि के प्रतीक है। तारों को ट्यून करने के लिए हंस लगाया क्योंकि हंस बहुत बारीक होता है, और इसके साथ यहाँ पर वासुकी है जो विष्णुदेव का प्रतीक है। यहाँ सहस्त्र कमल है ऊपर जिसके अंदर सरस्वती बैठी है। ये 2 तुम्बे है, ये ब्रह्मा जी और विष्णु है। इस तरह आप जाए तो यहाँ पर ब्रिज है जिसके ऊपर से साउंड आता है, इसे माँ सरस्वती मानते हैं, और उनका वाहन जो मयूर है, पीकॉक, इसके साथ। अभी ये नॉर्थ इंडिया का इंस्ट्रूमेंट है जो 1000 साल पुराने जो परंपरा है ध्रुपद, उसके साथ ये बजाया जाता है। रुद्रवीणा कम से कम 800 साल पुराना उसका स्ट्रक्चर से उसकी उत्पत्ति हुई है, और अभी हिंदुस्तान में करीब 8 या 10 ही रुद्रवीणा वाले बजाने वाले बच्चे हैं। जो 1000 साल पुराना परंपरा है उसमें रुद्रवीणा को बजाते हैं। उसमें लंबा आलाप, जोड़, झाला और फिर कॉम्पोजिशन। अभी आज के ज़माने में नए बच्चे आ रहे हैं सीखने के लिए और उनको रुचि है, तो अभी इसका वापस रिवाइव होगा। और जैसे आप कुणाल को देख रहे थे, तानपुरा बजा रहा है, वो वीणा बना रहा है। अभी 1-2 लोग नई पीढ़ी में वीणा बना रहे हैं, तो इसका वापस पुनर्जन्म की तरह हो रहा है। तो और दूसरे भी लोग हैं जैसे ज्योति हेगड़े जी है, सुवीर मिश्रा जी है, कार्सन वीके है, फिर फरीदी देसाई है, और भी बहुत लोग हैं जिनके बहुत स्टूडेंट्स अभी सीख रहे हैं। तो अगली पीढ़ियाँ आप अगर 10 वर्ष में देखेंगे तो आपको या 30 से 40 वीणा वाले मिल जाएंगे। अभी बढ़ रहा है, इसकी रुचि बढ़ रही है। అంతర్జాతీయంగా కూడా ఖ్యాతిని గడించిన ఈ కళాకారుడి రుద్రవీణ ప్రదర్శనతో స్థానికులు మంత్రముగ్ధులయ్యారు. ఇంత అద్భుతమైన వాయిద్యాన్ని, ఆ వాయిద్యాన్ని పలికించే కళాకారుడిని దగ్గర నుండి చూసే భాగ్యం కలగటం ఆదిలాబాద్ వాసుల అదృష్టమని చెబుతున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి ఒక గొప్ప ప్రదర్శనను తిలకించే భాగ్యం దక్కినందుకు సంతోషంగా ఉందని అంటున్నారు. నేను కళాశ్రమంతో గురుజీతో 50 సంవత్సరాల నుంచి కలిసి పనిచేసాము. మేము గురుజీ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాము. గురుజీతో కలిసి మేము పనిచేసాము. కనుక ఇక్కడ ఈ కళాశ్రమంలో
కళల గురించి ఎప్పుడు ఏదో ఎగ్జిబిషన్స్ కానీ కాంపిటీషన్ కానీ ఇలా జరుగుతున్నాయి. దేశం యొక్క ప్రతి మూల నుంచి ఎంతోమంది కళాకారులు వస్తుంటారు, ఇక్కడ కార్యక్రమాలు ఇస్తుంటారు. ఇంతకుముందు సైన్స్ కాంగ్రెస్ అనేది అసలు దేశం మొత్తంలోనే జరిగే కార్యక్రమం ఇక్కడ మన దగ్గర జరిపినాం 2 సార్లు ఆ కార్యక్రమం జరిగింది. దేశం నలుమూల నుంచి కళాకారులు వచ్చిండ్రు. రుద్రవీణ వాయించే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, అరుదు ఇది. కనుక ఇటువంటి కళాకారులు మన దగ్గర ఉన్నారు. ఇతను రవీంద్ర శర్మ గారికి చాలా మంచి పరిచయం, మా గురువు గారికి. వేరే వీణాల కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ రుద్రవీణ అనేది మనం వినలేము. చాలా అందమైన కార్యక్రమం ఉంటుంది. ఈ రుద్రవీణ కార్యక్రమం మన ఆదిలాబాద్ లో ఈరోజు జరగడం అనేది మన అదృష్టం. ఇతను 20 తరాల నుంచి వీళ్ళు రుద్రవీణ వాయిస్తున్నారు. ఇతను 20వ తరానికి చెందినవారు. ఇది రుద్రవీణ చాలా ప్రాచీనమైన వాయిద్యం. ఆదిలాబాద్లో చాలా వోకల్ ప్రోగ్రామ్స్ జరిగినాయి. పండిత్ జస్రాజ్ వచ్చిండ్రు, పర్వీన్ సుల్తానా వచ్చింది, ప్రభా అత్రే వచ్చింది. ఇక్కడ కార్యక్రమాలు చాలా జరిగేవి. కానీ ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ అంటే వాద్య సంగీతం ఎప్పుడు జరగలేదు. ఈసారి చాలా ప్రాచీనమైన ఈ వాయిద్యం అంటే రుద్రవీణ ఇప్పుడు మనం విన్నాము. శ్రద్ధగా ప్రశాంతంగా విన్నారు. ముఖ్యంగా తిలక్ కామోద్ రాగం, ఆ తర్వాత కోమల్ రిషబ్ భాగేశ్వరి రాగాలు 2 కూడా చాలా బాగా వాయించారు. ఆదిలాబాద్లోని కళాశ్రమంలో జరిగిన ఈ రుద్రవీణ ప్రదర్శనను తిలకించేందుకు స్థానికులతో పాటు పలు ఇతర ప్రాంతాల నుండి కూడా సంగీత ప్రియులు తరలివచ్చారు. ఏది ఏమైతేనేం సుదీర్ఘ విరామం తర్వాత ఆదిలాబాద్ వాసులు ఇలాంటి సంగీత కచేరీని విని అద్భుతమైన అనుభూతిని మరోసారి సొంతం చేసుకున్నారని చెప్పవచ్చు. దశాబ్దాల క్రితం ఆదిలాబాద్లో ప్రఖ్యాత హిందుస్థానీ గాయకుల సంగీత కచేరీలు జరిగాయి.